వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ 10th క్లాస్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు కదా. సో ఈసారి ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు, దీనికి సంబంధించి వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాం. అలాగే ఎవరైనా ఫెయిల్ అయింటే సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో సో వాళ్ళకైతే వీడియో అనేది షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మీరు ఏమన్నా ఫెయిల్ అయింటే సో ఏం చేస్తే పాస్ అనేది అవుతారు, సో ఒక చిన్న వర్క్ చేసి మిమ్మల్ని అయితే పాస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దానికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ మీరైతే సో 10th అయిపోయింది కదా ఇంకెందుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేసి అయితే అనుకోకండి. ఎందుకంటే మన ఛానల్లో సో 10th అయిపోయాక ఏ కోర్స్ అనేది తీసుకోవాలి, IIIT పాల్సెట్, అలాగే APRJC అగ్రి పాల్సెట్, అట్లాగే ఇంటర్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్ పర్సెంటేజ్ అనేది ఎంత, సో దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే సో స్టేట్ వైజ్గా 86.69% అయితే పాస్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇంతమంది అయితే పాస్ అయ్యారు. సో ఇందులో బాయ్స్ అండ్ గర్ల్స్ సో ఇలా చూసుకున్నట్లయితే ఇక బాయ్స్ ఎంతమంది పాస్ అయ్యారంటే 84%, అలాగే గర్ల్స్ ఎంతమంది పాస్ అయ్యారంటే 89% పాస్ అవడం అయితే జరిగిందనమాట. సో ఇంకా రిమైనింగ్ అయితే ఫెయిల్ అవడం అయితే జరిగిందనమాట. సో ఇంకా ఎంతమంది ఫెయిల్ అయ్యారు, ఎంతమంది పాస్ అయ్యారంటే సో దీని అయితే మైనస్ అనేది చేసుకోండి. 100 - 86 అలా చేసుకున్నట్లయితే మీకు అయితే వస్తుంది అనమాట. అండ్ ఇంకా ఏం చేస్తే పాస్ అవుతారు, సో దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే సో ఈసారి ఏంటంటే కేవలం ఆన్లైన్లోనే మీరైతే అమౌంట్ అనేది పే చేయాలన్నమాట. అంటే రీవెరిఫికేషన్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో, లేదు అంటే ఎవరికైతే మార్క్స్ ఏమైనా తక్కువ వచ్చాయి అనుకుంటున్నారో మీకైతే రీవెరిఫికేషన్ అలాగే రీకౌంటింగ్ అనేది పెట్టుకుంటే మిమ్మల్ని పాస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మీరు అక్కడ మంచిగా రాశారు అనేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే రీకౌంటింగ్ లేదంటే రీవెరిఫికేషన్ అనేది పెట్టుకుంటే మిమ్మల్ని అయితే పాస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. రీకౌంటింగ్ అంటే ఏంటి, రీవెరిఫికేషన్ అంటే ఏంటి అంటే సో రీకౌంటింగ్ అంటే జస్ట్ మీ మార్క్స్ అనేది అంటే కరెక్షన్ చేస్తారనమాట. అంటే రీకౌంటింగ్ అంటే కౌంట్ అనేది ఇంకొకసారి చేయడం అయితే జరుగుతుంది అనమాట. రీకరెక్షన్ అంటే మీ పేపర్ని ఇంకొకసారి కరెక్షన్ చేసి సో మీ యొక్క పేపర్ని మీ ఇంటికి పంపించడం అయితే జరుగుతుంది అనమాట. సో అలాగైతే జరుగుతుంది. మీకు ఏమైనా మార్క్స్ ఏమైనా పెరిగినా లేదంటే తగ్గినా ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. తగ్గితే ఆ మార్క్స్ అయితే ఇవ్వరనమాట, బట్ పెరిగితే ఆ మార్క్స్ అయితే ఇస్తారనమాట. సో ఏది ఎక్కువ మార్క్స్ వస్తే దాన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళైతే మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ కోసం అమౌంట్ అనేది ఫీ అనేది పే చేయండి. సో మీకోసం సప్లిమెంటరీకి సంబంధించి కానీ సో ప్రతి ఒక్క దానికి సంబంధించి అప్డేట్స్ అనేది వస్తుంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ సప్లిమెంటరీకి సంబంధించి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా రాబోతున్నాయి అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరికన్నా ముందుగా మీరైతే మన ఛానల్లో వీడియోస్ అనేది చూడొచ్చు అనమాట. సో సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి సో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది అనమాట. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డేస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్.